నేను ఒక క్లిప్ చూపిస్తా మీకు, చూడండి. ఒక దంపతులు జీవిత కాలంలో 2.1కి జన్మనివ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కనీసం 2.1 పిల్లల్ని కనండి అంటా ఉన్నారు కదా. అదేంటి ఇద్దరు పిల్లల్ని కంటారు, ముగ్గురు పిల్లల్ని కంటారు, 2.1 పిల్లలు ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆయన ఎక్స్ప్రెషన్ అలా ఉంది. ఆయన చెప్తున్నది యావరేజ్ గురించి. ఆన్ అన్ యావరేజ్ 2.1 ఉండాలా అని చెప్తా ఉన్నారు. ఏది పాపులేషన్ లో ఈక్విలిబ్రియం మెయింటైన్ కావాలంటే. ఇవాళ రేపట్లో ఈ పబ్లిసిటీ ఎక్కువైపోయింది కదా. అసలు పిల్లలే సంపద, సంతానమే సంపద అని కూడా అన్నారు కదా. పిల్లలే సంపద. పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎక్కువ మందిని కనాలి ఫ్యూచర్ కోసం అని చెప్తూ ఉన్నారు కదా. ఓ పక్కన ఏపీ లాంటి రాష్ట్రాల్లో మన నాయకులు అధికారంలో ఉన్నవాళ్ళు ఇలా ప్రచారం చేస్తా ఉన్నారు. ఇంకో పక్కన అమ్మో నిజమేనేమో అనిపించే సిచ్యువేషన్ కేరళ లాంటి రాష్ట్రాల్లో కనబడతా ఉంది. ఇదిగో చూడండి, కేరళలో ఏం జరుగుతుందట, వృద్ధుల జనాభా పెరుగుతుంది. రేపో మాపో అది చూపించి కేరళ లాగా కాకుండా ఉండాలంటే అని వార్నింగ్ టోన్ తో ప్రచారం చేసేస్తారు మన దగ్గర. చూడండి కావాలంటే. అసలు కేరళకి అలాంటి గతి పట్టించింది ఎవరు? ఆ విషయం తెలిస్తే గనక ఏపీలో చాలా మంది కళ్ళు తెరుచుకుంటాయి. ఆ విషయం మాట్లాడదాం. దాంతో పాటు ఒక ఎంటర్టైనింగ్ ఇష్యూ కూడా నేను మాట్లాడబోతున్నా. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక వెబ్ సిరీస్ గురించి చెప్తా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇష్యూకి ఆ వెబ్ సిరీస్ కి లింక్ ఏంటో తెలిస్తే గనక మీరు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. అందుకోసమే మన దగ్గర ఒక బర్నింగ్ క్యాంపెయిన్ మోడల్ ఉంది. కేరళలోనేమో ప్రాబ్లం ఉంది. వీటన్నిటికీ తోడు ఒక ఎంటర్టైన్మెంట్ వెబ్ సిరీస్ ఉంది అంటున్నా కదా. మరి ఈ మూడింటి గురించి మాట్లాడదాం. అసలు పిల్లల చుట్టూ, ఫ్యూచర్ చుట్టూ ఎక్కువ మందిని కనేయాలి అనడం చుట్టూ ఎంత రాజకీయం నడుస్తుందో మనం మాట్లాడుకుందాం. చాలా విషయాలు అర్థమవుతాయి. ఓపిక్గా చూడండి. ఇది ఎందుకంటే జీవితాలకు సంబంధించిన విషయం. ఇవాళ రేపట్లో పబ్లిసిటీ మోడల్స్ మన ఆలోచనలకి ఎలాగ మాస్క్ కప్పేస్తున్నాయి అనే విషయం మనకు అర్థమవుతుంది చివరాఖరికి. డోంట్ మిస్ దిస్ ఎపిసోడ్ ఇఫ్ యూ వాంట్ టు నో ద ట్రూత్. ఏపీలో ఇవాళ రేపట్లో చంద్రబాబు తీసుకున్న మేజర్ పొలిటికల్ క్యాంపెయిన్ థీమ్స్ లో పిల్లల్ని కనాలి అనే మోడల్ కదా. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చెప్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో అయితే ఏకంగా సంపద సృష్టి అనే తన స్లోగన్ ని తీసుకొచ్చి సంతానమే సంపద, పిల్లలే సంపద ఇలాగా అనేశారు కదా. పైగా ఎంతమంది పిల్లల్ని కంటే అంత ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. 30,000 40,000 అని ఆ పాట పెంచుకుంటూ పోతా ఉన్నారు కదా. 3వ చైల్డ్ కి 30,000 రూపాయలు, 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. ఎందుకండి అంటే వృద్ధుల జనాభా పెరిగిపోతా ఉంది, అసలు బ్యాలెన్స్ అనేది దెబ్బతినిపోతా ఉంది అని చెప్తూ ఉన్నారు. అదేంటి మీ ఇంట్లో గాని మీ వారసులు గాని ఒక్కళ్ళే కన్నారు కదా అని రాజకీయ ప్రత్యర్థులు అడుగుతా ఉన్నారు. ఆలోచన గలవాళ్ళు కూడా అదేంటి ఇలా అంటున్నారు అంటూ ఉంటే రకరకాల చర్చలు అన్ని వైపుల నుంచి జరుగుతూ ఉన్నాయి. అంటే అనుకూలంగా కొన్ని, వ్యతిరేకంగా కొన్ని. అసలు ఈ చర్చ జరిపించడం అనేది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అసలు ఇష్యూస్ పోయి ఈ వీటి గురించి మాట్లాడతారు. అంతిమంగా ఎప్పుడో 15 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా పిల్లల్ని ఎక్కువ మందిని కనాలి అని నేషనల్ పాలసీ ఏదైనా రెడీ అయితే గనక అప్పుడే చెప్పారు ఫలానా నాయకుడు అని మన మీడియా తబలా కొట్టడానికి ఈ మోడల్ బ్రహ్మాండంగా పనికొస్తుంది. అదేంటి అలా అంటారు? మీకు తెలుసా కేరళలో ఏం జరుగుతుందో అని కొంతమంది ఇప్పుడు వీరావేశంతో వచ్చేయడానికి రెడీ అవుతారు. అలాంటి వాళ్ళు రావడానికి ముందే నేను చెప్తున్నా, మన పక్క రాష్ట్రం కేరళలో పరిస్థితి ఏంటో తెలుసా? వృద్ధుల జనాభా పెరిగిపోతుందిట. కేరళ ఈజ్ బికమింగ్ జపాన్ అని మాట్లాడుతూ ఉంది మీడియా. ఎందుకంటే ఊళ్ళలో ఎక్కడ చూసినా గానీ వృద్ధులే కనపడుతూ ఉన్నారట. ఫెర్టిలిటీ రేట్ తగ్గిందట. పైగా మైగ్రేషన్ పెరిగిందట. రేపో మాపో మన దగ్గర కేరళ పరిస్థితి చూడండి, అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రాకూడదు అంటే కనాలే అని కూడా చెప్తారు. మరి నిజమేంటి? కేరళలో జనాభా తగ్గడం వాస్తవమే. పైగా దేశంలో వృద్ధుల జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంగా కేరళ ఒక అన్వాంటెడ్ రికార్డును కూడా మూట కట్టుకుంది. అలా ఎందుకు జరిగిందో తెలిస్తే గనక ఏపీలో జరుగుతున్న ప్రచారం వెనక వాస్తవం ఏంటో అర్థమవుతుంది. కేరళ మైగ్రేషన్, వలస, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం. ఉపాధి కోసం, బతుకు తెరువు కోసం ఫ్యూచర్ ను వెతుక్కుంటూ యువత ఆ రాష్ట్రంలో ఉద్యోగాలు రాక వలసపోతున్నారండి. విజయవాడలో అయినా, వైజాగ్ లో అయినా, హైదరాబాద్ లో అయినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్లో అయినా చూడండి, 3 నర్సులు ఉంటే అందులో 2 మలయాళీస్ అయి ఉంటారు. నర్సింగ్ కోర్స్ చేసి అక్కడ పిల్లలు దేశమంతా అలా స్ప్రెడ్ అయి ఉంటారు అని చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్. కుర్రాళ్ళు అయితే గనక అరేబియన్ కోస్ట్ పైనుండే ముంబైకో మరో చోటుకో వలసపోతూ ఉన్నారు. అందుకోసమని కేరళలో ఇంత హృదయ విదారకమైన పిక్చర్ కనపడతా ఉంది. వృద్ధులు పెరుగుతున్నారు అంటే కుర్రోళ్ళు వలసపోతున్నారు. ఫెర్టిలిటీ రేటు తక్కువ ఉంది అంటే పిల్లల్ని కనగలిగిన ఏజ్ లో ఉన్న వాళ్ళు కేరళ గడ్డ మీద ఉండట్లా. అది కారణం. ఈ విషయాన్ని ఎవరు మాట్లాడరు. కేరళలో జనాభా తగ్గుతా ఉంది, యువ జనాభా తగ్గుతా ఉంది, వృద్ధులు పెరుగుతున్నారు అని మాత్రం
మాత్రమే రాస్తుంది మీడియా. ఆ మీడియా థీమ్ ని ఆ పైకి కనపడే లెక్కని తీసుకుని అలా అయిపోతారేమో మన దగ్గర కూడా, అందుకోసమే జాగ్రత్త పడాలి, పిల్లల్ని ఎక్కువ కనాలి అని పబ్లిసిటీ చేసేసుకుని పబ్బం గడిపేసుకోవాలనుకుంటాయి కొన్ని రాష్ట్రాలు. కేరళ చూపిస్తున్నది హార్ష్ రియాలిటీ. ఇంతకంటే హార్ష్ ఏంటో తెలుసా? ఇదిగో ఈ లెక్క చూడండి. వచ్చే 10 ఏళ్లలో 90% కంటే ఎక్కువ కేరళ జనాభా అర్బన్ ప్రాంతాలకి వలసపోతారట. ఎందుకని? గ్రామీణ ప్రాంతాల్లో బతుకు తెరువు లేదట. కేరళ చూసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది కదా, కేరళ పచ్చని పల్లెలుండే ప్రాంతం. టూరిజం ఆ పల్లెల చుట్టూనే ఉంటుంది. తీరా చూస్తే ప్రపంచం అంతా వచ్చి ఆ పల్లెలను చూస్తా ఉంది, కానీ ఆ పల్లెల్లో మాత్రం బతుకు తెరువు లేదు అని మలయాళీస్ ఏ కొచ్చికో కోజికోడుకో ఇంకో చోటకో పోతారట అర్బన్ ప్రాంతాలకి. ఎందుకని? ఉపాధి లేదు, ఉన్న చోట బతికే పరిస్థితి లేదు. అందుకోసం మనం ఈ విషయాన్ని మాట్లాడడం పై కనపడే ఆ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ చూసి ఇదిగో ఐస్ ముక్క ఇలా ఉంటుంది అని వర్ణించినట్టుగా జనాభా తగ్గిపోతున్నారు, కేరళ లాంటి పరిస్థితి మనకి రాకూడదు అని రేపో మాపో మొదలవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే పిల్లల్ని కనండి అనే థీమ్ తీసేసుకుని ప్రైజ్ మనీ పెంచుకుంటా పోతున్నాం కదా, రేపు కేరళ ఎగ్జాంపుల్ కోట్ చేయడం మొదలవుతుంది. అందుకే నేను ముందే చెప్తూ ఉన్నాను. అంటే కేరళ ఏమి హెచ్చరిక చేస్తా ఉంది? యువత వలసపోతే గనక ఎలాంటి పరిస్థితులు వస్తాయి, స్థానికంగా ఉపాధి దొరక్కపోతే గనక ఎలాంటి పరిస్థితులు వస్తాయని చెప్తా ఉంది. రిలేటివ్లీ కంపారిటివ్లీ కేరళలో ఏపీ కంటే అర్బనైజేషన్ ఎక్కువ, డెవలప్మెంట్ ఎక్కువ, గ్రోత్ ఎక్కువ, ప్రోగ్రెస్ ఎక్కువ, జనానికి న్యూట్రాలిటీ ఎక్కువ, తెలివి ఎక్కువ, ఆలోచన ఎక్కువ, ఇంకా చాలా ఎక్కువ వరుస చెప్పగలుగుతా. మరి అన్నున్న కేరళలోనే అలాంటి పరిస్థితి ఉందంటే మరి ఏపీలో ఏం ఆలోచించాలి, ఏం చేయాలి? ఏపీలో ఉపాధి వచ్చే పరిస్థితి ఉంటే గనక, ఏపీలో ఉన్న చోటే ఉద్యోగాలు వచ్చే, బతుకు తెరువు దొరికే, మన ఊళ్ళో మనం బతకొచ్చు అనే కాన్ఫిడెన్స్ చిక్కే పరిస్థితి ఉంటే గనక మనం పాపులేషన్ గురించి క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం పడుతుందా? 2.1 కనండి అని సగటు మనిషి కన్ఫ్యూజ్ అయిపోయే నెంబర్ చెప్పడానికి అవసరం పడుతుందా? ఇప్పుడు సపోజ్ కృష్ణా లాంటి ఒక జిల్లా తీసుకోండి, డెవలప్ అయిపోయింది, అసలు అద్భుతం, రాష్ట్రంలో ఎక్కువ ఆదాయం ఉన్న జిల్లా ఎన్టీఆర్ జిల్లా అని చెప్తూ ఉంటారు. దాని చెంపనే ఆనుకుని కృష్ణా ఉంటుంది కోస్టల్ వైపు. వెళ్ళి చూడండి, ఊళ్ళు జుట్టు రాలిపోయిన తర్వాత నెత్తి పలసబడినట్టుగా కనపడతాయి. ఎందుకో తెలుసా? కుర్రాళ్ళు వలసిపోయి ఉంటారు, హైదరాబాద్ కో మరో చోటుకో జీవితాన్ని వెతుక్కుంటూ పోయి ఉంటారు. అలాంటి ఊళ్ళలో కూడా పెద్దోళ్లే కనపడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఉన్న ఊళ్ళో బతికే పరిస్థితి లేదు, దగ్గరున్న సిటీ మచిలీపట్నమో విజయవాడ ఉంటే అక్కడ కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అంతంత మాత్రం ఎంతమందికి వస్తాయి అక్కడ, అందుకోసం వేరే చోటకు పోతుంటారు. మనమేమో జనాభా తగ్గుతోంది, వృద్ధాప్యం పెరుగుతా ఉంది, వృద్ధుల సంఖ్య పెరుగుతా ఉంది, ఇలాంటి థీమ్ ని మాత్రమే పట్టుకుని అసలు ఇష్యూని వదిలేసి క్యాంపెయిన్ చేస్తున్నాం. కేరళకి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఇప్పటికన్నా స్టడీ చేయగలిగితే, అర్థం చేసుకోగలిగితే ఆ డేంజర్ మనకి ఎంత ఉందో అర్థమవుతుంది. మనం గనక మన ప్రాంతంలో డెవలప్మెంట్ చేయగలిగితే, అభివృద్ధి చేయగలిగితే, ఉన్న చోటే సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటారు ఇంగ్లీష్లో, అలాగా స్వయం సమృద్ధి సాధించగలిగితే గనక ఆటోమేటిక్ గా జనాభా పెరుగుతుంది. మన పిల్లలు మన కళ్ళ ముందే ఉంటారు, ఊళ్ళు పచ్చగా ఉంటాయి, భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది. అలా పర్ఫామ్ చేసి చూపిస్తే గనక రాజకీయంగా కూడా ఓట్లు పడతాయి కాబట్టి ప్రచారాలు చేసే వాళ్ళకి కూడా లాభం. మనం అది చెయ్యము, ఓన్లీ క్యాంపెయిన్ థీమ్ తీసుకుంటాము, పిల్లల్ని కనండి అని చెప్తూ ఉంటాము. అది చూసి ఆలోచన గల వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, ప్రపంచం అర్థమయ్యే వాళ్ళకి ఒక్కటే తడుతుంది. అదేంటి? ఆల్రెడీ పేదరికంలో ఉంటే పిల్లల్ని ఎక్కువ మందిని కనమంటున్నారే, ఎక్కువ మందిని కంటే ఆ కుటుంబం మరింత పేదదవుతుంది, ప్రభుత్వం మీద డిపెండెన్స్ పెరుగుతుంది కదా. డిపెండెన్స్ ని పెంచి రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నారా? అంటే గిట్టని వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అని వాళ్ళ మీద మళ్ళీ అసలు ఇష్యూ ఎక్కడ చర్చకి రావట్లా. చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా పెంచడం అంటే పేదరికాన్ని పెంచడమే. అలా ఎవరన్నా అంటే గనక భవిష్యత్తుని, దూరదృష్టిని అర్థం చేసుకోలేకపోతున్నారు వీళ్ళు అంటారు. మరి అలా అర్థం చేసుకోవాలంటే కేరళలో అలా ఎందుకు జరిగింది తెలియాలి. అది తెలిస్తే గనక, ఏపీలో డెవలప్మెంట్ చేస్తే గనక, ఉన్న చోట ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి కల్పిస్తే గనక, ఏది జస్ట్ లైక్ కోస్టల్ తమిళనాడు ఎలాగైతే ప్రతి 100 కిలోమీటర్లకి ఒక డెవలప్మెంట్ హబ్ క్రియేట్ చేసుకుని నిలబడిందో దశాబ్దాల తరబడి, అలాంటి మోడల్ ఇంప్లిమెంట్ చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో పరిస్థితి మారదు. మనం అది చేయడం కంటే పిల్లల్ని కనండి అని చెప్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరన్నా 30,000 40,000 వస్తాయి అని పిల్లల్ని కనే పరిస్థితి ఉంటుందా? లేదు కదా. అంటే ఇది ఒక క్యాంపెయిన్ థీమ్ గా మిగిలిపోయింది. హార్ష్ రియాలిటీస్ మాత్రం వేరే ఉన్నాయి, మనం డీప్ గా అర్థం చేసుకోవట్లేదు. ఇదంతా పొలిటికల్ నేరేటివ్, కరెంట్ సినారీ. ఇక ఒక వెబ్ సిరీస్ చెప్తానన్నా కదా, ఆ వెబ్ సిరీస్ పేరేంటో తెలుసా? సూపర్ సుబ్బు. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతా ఉంది, మాట్లాడుకుంటా ఉన్నారు అందరూ. ఎవరు హీరో అనుకుంటున్నారు అందులో? సందీప్ కిషన్. కాస్త డిఫరెన్స్, వేరియేషన్, వెరైటీ ఉన్న స్టోరీస్ పిక్ చేసుకుంటాడు అనే పేరు ఉంది కదా సందీప్ కిషన్ కి. ఈ వెబ్ సిరీస్ లో థీమ్, అసలు స్టోరీ దేని చుట్టూ తిరుగుతుందో తెలుసా? SEX ఎడ్యుకేషన్. నేను ఆ 3 లెటర్స్ కలిపి చెప్తే యూట్యూబ్ ఆయన ఊరుకోడు, అందుకని చెప్తా ఉన్నా. లైంగిక విద్య, SEX ఎడ్యుకేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటది. ఆ థీమ్ చాలా కామెడీగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. అందులో చాలా డీప్ రూటెడ్ ఇష్యూస్ ని డిస్కస్ చేసే డైరెక్టర్ మల్లికేదో ఉంది ఆయన పేరు. ఏం ఇష్యూస్ తెలుసా? అసలు SEX ఎడ్యుకేషన్ విషయంలో కన్జర్వేటివ్ గా ఉండే మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి ఇళ్లలో. కొడుకు గనక వానపాట చూస్తే ఏమైపోతాడు అని టెన్షన్ పడి అసలు ఉక్కిరి బిక్కిరి అయిపోయి తండ్రి మురళీ శర్మ
అసలు స్కూళ్ళలోనేమో రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే అమ్మో అది ఎలా చెప్తాం అని సిగ్గు మొగ్గలేసి ఆ సిలబస్ ని కత్తిరేసి టీచర్లు ఉంటారు. మన దగ్గర కూడా కనపడుతుంటారు చాలా మంది అట్లాగా. ఇంకో పక్కనేమో ఫలానా ఏరియాలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, కంటైన్ చేయాలి అని గవర్నమెంట్ ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే దేవుడిచ్చిన బిడ్డల్ని కనకుండా ఆపమంటావా, ఏమనుకుంటున్నావు అని కట్టేసి కొట్టే జనం ఉంటారు. చూడండి, అంటే ఇళ్లలో పరిస్థితి దగ్గర నుంచి గవర్నమెంట్ పాలసీ వరకు అన్ని SEX ఎడ్యుకేషన్ కి సంబంధించిన అప్రోచ్ మొత్తాన్ని అందులో డిస్కస్ చేశాడు. చాలా ఫన్నీగా ఉంటుంది, కొంత లాగింగ్ అనిపించినా గానీ స్టార్ కాస్ట్ మాత్రం ఎంగేజింగ్ గా ఉంటుంది. మురళీ శర్మ లాంటి వాళ్ళు ఉన్నారు, సందీప్ కిషన్ ఉన్నాడు, చూడడానికి అందంగా కనపడే హీరోయిన్లు ఉన్నారు, ఆ తర్వాత ఎంగేజింగ్ గా కనపడే కమిడియన్స్ చాలా మంది ఉన్నారు. అన్నిటికీ మించి బ్రహ్మానందం యాక్ట్ చేశారు ఇందులో. కంప్యూటర్ ఉద్యోగం సార్ బ్రహ్మి ఈ మధ్యన కనపడలేదు అనుకుంటున్నాం కదా, ఇందులో కనపడతారు. అన్నిటికీ మించి అసలు జనాభా చుట్టూ SEX అనేది ఎందుకని అవగాహన ఉన్న సబ్జెక్ట్ గా మారాలి చిన్నతనం నుంచే అనే కాన్సెప్ట్ ని ఇందులో డిస్కస్ చేశారు. చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎలా ఉన్నారు అనేది ఒక ఎత్తు అయితే, అసలు గవర్నమెంట్ పాలసీగా తీసుకుని జనాభా కంటైన్ చేయాలి, ఫలానా ఏరియాలో అవగాహన కల్పించాలి అనే మెథడ్ ని ఎందుకు తీసుకొస్తుంది, ఎలాంటప్పుడు తీసుకొస్తుంది అనే విషయాన్ని చాలా సున్నితంగా చెప్పారు ఇందులో. అందుకోసం వీలైతే కనుక చూడండి, అలాంటివి చూస్తే అయినా కాస్త కూస్తో అర్థమైతే అప్పుడైనా పిల్లల్ని ఎక్కువ మందిని కంటే ప్రైజ్ మనీ ఇస్తాం అనే విధానాల్లో వాస్తవికత ఎంత, ప్రచారం ఎంత అనేది అర్థమవుతుంది. నేను అందుకోసమే చెప్పింది, అందులో ఎంటర్టైన్మెంట్ ఉంది, తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. పెంపకంలో లోటుపాట్ల దగ్గర నుంచి అసలు కుర్రాళ్ళకి పిల్లలకి ఆడైనా మగైనా సరైన అవగాహన కల్పించకపోతే గనక ఎలా ఉంటుంది పరిస్థితి అనే విషయాలన్నీ అందులో చెప్పారు. ఒకసారి చూడండి. ఇది పొలిటికల్ గా బర్నింగ్ టాపిక్. ఆ తర్వాత కేరళ లాంటి రాష్ట్రాల విషయంలో అయితే ప్యాథటిక్ టాపిక్. సూపర్ సుబ్బులో చూసినట్టయితే ఎంటర్టైన్మెంట్ టాపిక్ కదా, అందుకోసమే పొలిటికల్ బర్నింగ్ అండ్ ఎంటర్టైనింగ్ టాపిక్. ఇది ఎలాంటి సైడ్ తీసుకోకుండా నిజాలు అర్థం చేసుకోవాలి అని అనుకుంటే గనక ఈ మూడు చూసిన తర్వాత పొలిటికల్ బర్నింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. సందీప్ కిషన్ అంటే ఒక మాట చెప్పి తీరాలి, వేరియేషన్ ని వెరైటీని నమ్ముతాడు. తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా డెబ్యూ చేయబోతున్నాడు తొందరలో, తెలుసా మీకు? ఆ విజయ్ తనయుడు తన సినిమాకి హీరోగా సందీప్ కిషన్ ఎంచుకున్నాడు. ఎందుకు అలాగా జాసన్ అంటే, సందీప్ కిషన్ స్టోరీని నమ్ముతాడు, సబ్స్టెన్స్ నమ్ముతాడు, అందుకోసం ఎంచుకున్నా అన్నాడు. విజయ్ కొడుకు అంటే అంతకంటే పెద్ద స్టార్ హీరోలు దొరుకుతారు కదా, అయినా సరే సందీప్ కిషన్ ని నమ్మాడు అతను. సందీపే కావాలన్నాడు అతను. ఎందుకు అంటే సందీప్ సబ్జెక్ట్ కోసం నిలబడతాడని. అందుకోసమే ఆ సిరీస్ లో కూడా సబ్జెక్ట్ ఉంది అని చెప్పడానికి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. చూడండి, చూసిన తర్వాత ఏపీలో ప్రచారంలో అసలు రేషనల్ ఎంత, కేరళ అలా ఎందుకు అయిపోయిందో నిజంగా అర్థం చేసుకుంటే ఏపీ ఏం చేయాలి అనే టాపిక్ మీద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.